హలో. హౌ ఇస్ అవర్ గవర్నమెంట్? ఎలా ఉంది మన ప్రభుత్వం? రేవంత్ రెడ్డి గారు వచ్చిన 6 monthsలో పెద్దగా ఏం చేయలేదు. 6 months కొద్దిగా డిజాస్ట్రస్గానే ఉండే. ఐ మీన్ ఇంటర్నేషనల్ మీటింగ్స్ అయినా అవన్నీ కొద్దిగా అంత బాగాలేవు. కానీ మిగతా 6 monthsలో బుద్ధిస్ట్ టూరిజం పెంచడానికి కొన్ని మెజర్స్ తీసుకున్నారు. హైడ్రాన్ కూడా నేను సపోర్ట్ చేస్తున్నా. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకి పాపం వాళ్ళకి లోన్స్ కానీ ఇంకా చాలా ప్రాపర్టీస్ ఉంటాయి. దానికి కంపల్సరీగా 1600 స్క్వేర్ ఫీట్స్ ఇస్తా అన్నారు. కానీ పాపం వాళ్ళ పోయిన ప్రాపర్టీకి కంపెన్సేట్ చేసేటట్టు ఇంకేదైనా ఇస్తే బాగుంటుంది. పర్లేదు. ఇది హైడ్రా సిస్టమ్ గురించి, ఎన్ కన్వెన్షన్ గురించి కొండ సురేఖ కొన్ని మాటలు మాట్లాడారు కదా, అంటే సమంతాన్ని ఇందులోకి ఇన్వాల్వ్ చేయడం ఎంత? అది చాలా స్టూపిడ్ కాంట్రవర్సీ అండి. అది నమ్మొద్దు. అది అలా అవుతుందని పాసిబిలిటీ కూడా లేదు. తను సురేఖ గారు కొంచెం ఆలోచించి మాట్లాడాలి. తను కూడా ఒక అమ్మాయే కాబట్టి అమ్మాయిని డిఫేమ్ చేసేటప్పుడు కొద్దిగా ఆలోచించాలి. మనమే సపోర్ట్ చేసుకోవాలి. అంటే బ్లేమ్ చేయడానికి అలా అన్నదంటారా, లేకపోతే నిజంగా అది ట్రూ అంటారా? ఎందుకంటారండి, ఐ మీన్ వాళ్ళ కొడుకు వాళ్ళ ఏమంటారు వైఫ్ని ఆయన ఎందుకు అలా పిలుస్తారు? ఇట్స్ సచ్ అ స్టూపిడ్ అక్యూజేషన్. డివోర్స్ కి కూడా అదే రీజన్ అని చెప్తున్నారు కదా. నో, ఇట్ కెన్ నాట్ బి ద రీజన్. నాకు అర్థం. ఓకే, సో కంపేరింగ్ టు మన కేసీఆర్ ఇప్పుడున్న గవర్నమెంట్లో మీరు అబ్జర్వ్ చేసిన చేంజెస్ ఏంటి అసలు? లేదండి, ఫస్ట్ 6 months ఆఫ్ ద పార్లమెంట్ డిస్కషన్స్ కూడా నాకు అసలు నచ్చలేదు. చాలా ఫ్లాపిష్ అనిపించింది వాళ్ళు మాట్లాడే పద్ధతి కూడా. రేవంత్ రెడ్డి గారు ఎస్పెషలీ, కేసీఆర్ గారు అయితే రాలేదు. వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు మాట్లాడిన దానికి అపోజ్ చేసేది ఉండే. చాలా హరీష్ రెడ్డి గారు ఇంకా కేటీఆర్ గారే ఎక్కువ మాట్లాడారు. వాళ్ళు కూడా వచ్చి ఏదైనా మాట్లాడితే అసెంబ్లీలో బాగుంటుంది. ఇంకా రేవంత్ రెడ్డి గారు 6 months నుంచి కొద్దిగా చేస్తున్నారు. హైడ్రాన్ అయితే నేను అబ్సల్యూట్గా అప్రిషియేట్ చేసిన. ఇట్స్ అన్ అమేజింగ్ ఇనిషియేటివ్. థ్యాంక్ యూ.